హాయ్ ఫ్రెండ్స్, రఘురామ్ తన భార్యతో ఇలా చెప్తాడు. 25 ఏళ్ల క్రితం మనం చేసిన పాపం పండింది అని అంటాడు. ఏమిటండి మీరనేది అని రత్నం అడుగుతుంది. గీతాంజలి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది కదా అని అంటాడు. ఆ బిడ్డ కూడా ఇప్పుడు ఉండి ఉంటే ఎంత బాగుండేదో అని అంటాది రత్న. ఉంది రత్న, ఆ బిడ్డ ఉంది, బతికే ఉంది అని రఘురామ్ చెప్తుంటే సడన్గా రత్నకి ఆయాసం వచ్చి ఊపిరాడుకోకుండా అవుతుంది. వెంటనే రఘురామ్ మనీష్ అని గట్టిగా పిలుస్తాడు. దాంతో అందరూ రత్న దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. అయ్యో నానమ్మ ఏమైంది, అమ్మమ్మ ఏమైంది అని అడుగుతూ ఉంటారు. అందరూ కంగారు పడిపోయి రత్న గారిని లోపలికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెడతారు. అమ్మని చూసుకోవడానికి ఎవరో పని అమ్మాయి ఉంది కదా, వేర్ ఈజ్ షీ అని అడుగుతుంది గీతాంజలి. రత్న గారికి అలా అయిందని అంజలి లోపలికి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. అంజలిని చూసిన గీతాంజలి, అంజలి ఇక్కడ ఉంది ఏంటి అని షాకింగ్గా చూస్తుంది. ఆ పనమ్మాయి అంజలినా అని తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అంజలి రత్న గారి దగ్గరికి వచ్చి ఇన్హేలర్ తీసుకొని తనకి ఊపిరి ఆడేలా చేస్తుంది. అలా అంజలి చేస్తూ ఉంటే గీతాంజలి మటుకు అంజలి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మనీష్ భయపడుతూ ఉంటాడు అంజలిని గీతాంజలి చూసింది అని. అంజలి మటుకు రత్న గారికి ఇన్హేలర్తో శ్వాసను అందిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మమ్మ మీకు ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది అంజలి. ఇది విన్న గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయి అంజలి వైపు చూస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.